వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజనా. ఈరోజు మళ్ళీ నేను ఒక వెజిటేరియన్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సో ఇది వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్ సోర్స్ కావాలంటే ఈ స్నాక్ తప్పకుండా ఉపయోగపడుతుంది. అండ్ ఇది స్నాక్ ఆర్ లైక్ బ్రేక్ఫాస్ట్ బ్రంచ్లా కూడా తీసుకోవచ్చు, సూప్లో స్టార్టర్ లాగా కూడా తీసుకోవచ్చు. సో ఎనీవేస్ ఇది ఒక మంచి ఎమ్మీ స్నాక్. ఇది వచ్చి స్టఫ్డ్ మష్రూమ్ అనమాట. ఈ స్నాక్ అంటే పిల్లలు మష్రూమ్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చక్కగా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. సో ఈజీ ప్రాసెస్ అండ్ చక్కగా నీట్గా అయిపోతుంది. సో ఒక్కసారి నేను చేసుకుంటున్నాను, మీకు చూపించేస్తాను. మీకు ఈ రెసిపీ తెలియని ఎవరన్నా ఉంటే ఇలా ఫాలో అయ్యి చేసేసుకోండి ఈజీగా. సో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒక ప్యాకెట్ మష్రూమ్స్ ఇది అంటే ఆల్మోస్ట్ 15 దాకా ఉంటాయి, బిగ్ అండ్ స్మాల్ వస్తాయి ప్యాకెట్లో. బట్ నేను ఇందులో ఆల్రెడీ ఒక 4 to 5 వేరే దాంట్లోకి వాడేసాను కాబట్టి ఉన్న వాటితో చేస్తున్నాను. సో మష్రూమ్ ఎప్పుడు కూడా మనకి స్టఫ్డ్ మష్రూమ్స్కి ఈ సైజ్ మష్రూమ్ అయితే ఇంకొంచెం దీని మీద పెద్దగా ఉన్న పర్లే, బట్ ఈ సైజు ఉంటే బాగా వస్తుంది అనమాట. కొన్ని ఇందులో మిక్స్డ్ ఉంటాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపేసి ఉంటాయి. సో ముందైతే మనం వీటిల్ని ఈ మధ్యలోది ఇది ఇలాగా ఈ కాడ ఉంటుంది కదా, ఈ కాడను తీసేయాలి. ఇలా తీసేస్తే మష్రూమ్ ఇలా హోల్ ఉంటుంది అనమాట. ఇందులో మనం స్టఫింగ్ చేసుకుంటాం. ఈ కాడ కూడా మనం వేస్ట్ అవ్వకుండా దీన్ని కూడా కట్ చేసేసి స్టఫింగ్లోకి వాడుకుంటాం అనమాట. సో ఇవి శుభ్రంగా ఇలా తీసేసుకొని మనం బాగా కడిగేసుకొని ఇవి కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇవి కడిగేసుకున్నాం కదా, వీటిని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం ఫస్ట్. ఇది స్టఫింగ్ కోసం అనమాట. సో వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తాం. వీటిని ఫ్రై చేసేస్తాం కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్ చేసేసుకుంటే సరిపోతుంది. సో మిగతావన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని చూపిస్తాం. స్టఫింగ్ ఫ్రై చేయడానికి ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగానే ఆయిల్, జస్ట్ కొంచెమే. సో ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. సో ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్, ఎక్కువ ఆనియన్ పట్టదు, ఒక్క ఆనియన్ సరిపోద్ది ఒక ప్యాకెట్ ఆఫ్ మష్రూమ్స్కి. సో ఆనియన్ వీటితో పాటే ఈ కాడలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం, ఈ మష్రూమ్ కాడలు. సో రెండు ఒకేసారి మగ్గిపోతాయి. కొంచెం సాల్ట్ త్వరగా మగ్గడానికి. కొద్దిగా లైట్ బ్రౌన్ సౌండ్ వస్తుంది, అది ఇచ్చేయండి తీసుకోండి. అందరూ డైరెక్టర్లు అయిపోతున్నారు, సౌండ్ వస్తుందంట దాంతో. యాక్చువల్లీ కరెక్టే, మీకు ఆడియో క్లారిటీ ఉండదు కదా. సో ఎస్, థ్యాంక్ యూ దుర్గా. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఆయిల్ తక్కువ వేస్తాం కదా, కొంచెం ఇలా బర్న్ అయినట్టు ఉంటాయి, బట్ ఏం పర్వాలేదు. అండ్ స్టీల్ది కదా అందుకని. సో ఇప్పుడు ఇందులో ఇది అయిపోయింది కదా, ఈ పన్నీర్ తీసుకున్నాం కదా, ఈ పన్నీర్ కూడా వేసేసుకొని పన్నీర్ కూడా కలుపుకొని కొంచెం. ఇప్పుడు ఇందులో కొంచెం అంటే జస్ట్ ఒక స్పూన్ సైజ్ చూసారు కదా, చిన్న స్పూన్. సో ఈ స్పూన్తో ధనియాల పొడి, జీరా పౌడర్ కలిపి ఉన్నది. కారం ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ గరం మసాలా కూడా అంతే, ఒక 1 స్పూన్ గరం మసాలా ఆల్మోస్ట్ వేసుకొని బాగా కలిపేసుకుంటాం. ఆయిల్ ఎందుకు తక్కువ వేసుకుంటాం అంటే, ఆ మష్రూమ్లో స్టఫింగ్ చేసినప్పుడు మనం ఇలా బయట చేస్తే ఎక్కువ ఉంటే నోట్లోకి ఆయిల్ వచ్చిన ఫీల్ ఉంటుంది. సో అందుకని కొంచెం డ్రైగానే ఉండాలి ఫిల్లింగ్, అందుకని నేను తక్కువ ఆయిల్ వేసాను. సో అందుకే మీకు అలా మాడినట్టు కనిపిస్తుంది తప్ప మాడలేదు. ఈ పన్నీర్ కూడా బాగా మ్యాష్ అయిపోయేలా కలిపేసుకుందాం ఇందులో.
చూసారా, ఇది రెడీ అయిపోయింది స్టఫింగ్. ఇప్పుడు దీన్ని అందులో పెట్టేసుకోవడమే మనం. ఈ స్టఫింగ్ మీ ఆప్షన్ అండి, మీకు ఏం కావాలంటే. కూర్చోమని వచ్చేస్తాను తొందరగా. ఇది ఇప్పుడు స్టఫింగ్ పెట్టేసి ఎరిపోయి చీరలు చూసుకున్న తర్వాత ఫ్రైయింగ్ ఎపిసోడ్ చూపిస్తాను మీకు, ఎలా వాటిని మనం ఫ్రై చేసుకోవాలన్నది. ఇప్పుడైతే స్టఫింగ్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇందులో పెట్టేసుకుందాం. మష్రూమ్లో ఇలా అలా తీసుకొని ఇలా మనం ఇలా స్పూన్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసుకుందాం, లోపలికి వెళ్తుంది కొంచెం. సో ఇది హై ప్రోటీన్ స్నాక్ అని చెప్పొచ్చు. మష్రూమ్ ప్రోటీనే, ఇందులో పన్నీర్ వేసుకున్నాం, అది ప్రోటీనే. సో ఇది మంచి, అసలు మష్రూమ్స్ అంటే చాలామంది ఇష్టపడరు. ఆ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, చక్కగా అసలు లొట్టలు వేసుకుంటూ తింటారు. మిమ్మల్ని మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు, అంత బాగుంటుంది ఇది. పిల్లలు మెయిన్లీ స్నాక్స్ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి కనుక మీరు చేసి పెడితే ఇందులో టాపింగ్ చీజ్ వస్తుంది. సో చీజ్ ఐటమ్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. సో మీరు ఇంటికి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైంకి చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. అందరికీ నచ్చే ఐటమ్ ఇది, ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇప్పుడు ఇలా మిగతా అన్నీ కూడా ఇలా స్టఫింగ్ చేసేసుకుంటాం. సో మొత్తం ఇలా స్టఫింగ్ అయితే చేసేసుకున్నాను. ఈ స్టఫింగ్ కొంచెం మిగిలిపోతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ మష్రూమ్స్ తెచ్చుకున్నప్పుడు వాడుకోవచ్చు. అండ్ ఇది వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్ సోర్స్ అనమాట. అసలు పన్నీర్, మష్రూమ్ అండ్ చీజ్ అన్నీ హోల్గా ప్రోటీన్సే కదా. సో వెజిటేరియన్స్కి అయితే మంచి స్నాక్ ఐటమ్ ఇది. ఇప్పుడు ఈ స్టఫ్ చేసిన మష్రూమ్స్ని మనం జస్ట్ ఒక ప్యాన్లో ఒక 10 to 15 minutes వీటిని కొద్దిగా అలా ఫ్రై చేసుకుందాం. సో దీనికి ఏం చేస్తానో చూడండి. ఇప్పుడు సో ఈ ఫ్రైకి నేను బటర్ వాడుతున్నాను, కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బటర్తో ఒక మంచి టేస్ట్ వస్తుంది అనమాట. డిష్ పేరు అయితే స్టఫ్డ్ చీజీ మష్రూమ్ అనమాట. సో దీనిపైన మళ్ళీ చీజ్ తురుముని టాపింగ్గా వేసుకుంటాం. ఫస్ట్ అయితే ముందు ఇవి ఒక 10 minutes మనం కొంచెం ఇలా ఈ బటర్లో స్లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇలా పెట్టేసుకుందాం ఇవి ఒక్కొక్కటి. మష్రూమ్స్ ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి. మనం స్టఫింగ్ చేసేటప్పుడు విరిగిపోకుండా పట్టుకొని స్టఫ్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాం కదా, వెరీ లో ఫ్లేమ్లో ఇలా కవర్ చేసేసుకొని చాలా సిమ్లో ఒక 5 minutes అలా అవనిద్దాము. మధ్యలో చూసుకుంటూ ఉండాలి మనం. అది చూపిస్తాను చూడండి. మధ్యలో చక్కగా ఇవి సైజ్ కొంచెం ష్రింక్ అవుతాయి, చూసారు కదా, ఇలా కింద అడుగంటకుండా. ఒకసారి చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ అలా ష్రింక్ అయిపోతాయి కొంచెం సైజు. ఇప్పుడు మనం దీని మీద చీజ్ టాపింగ్ పెట్టుకుందాం. నేను ఒక టూ క్యూబ్స్ చీజ్ తురిమేసి పెట్టుకున్నాను. బటర్ కూడా నేను వేసింది అమూల్ బటరే, అండ్ ఇది కూడా అమూల్ చీజ్ క్యూబ్స్ అనమాట. సో ఇలా ఈ చీజ్ తీసి దీని మీద ఇలా పెట్టుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, బట్ పెట్టేటప్పుడు జాగ్రత్త, చెయ్యి కొంచెం. ఇవి మనం ఓటీజీలో కూడా చేసుకోవచ్చు, ఇది నాకు ఈజీ అనిపిస్తుంది. సో చూడండి, ఒకసారి చీజ్ మొత్తం అన్నిటికీ ఇలా పెట్టేస్తున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక 2 to 3 minutes మళ్ళీ లిడ్ కవర్ చేసి అలాగే సిమ్లో చాలా లో ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes దీన్ని అలా కుక్ అవనిస్తే ఇది ఇంకా రెడీ అనమాట. మనం పిల్లల కోసం అయితే వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేపాటికి స్టఫింగ్ రెడీ చేసేసుకొని అన్నీ అందులో పెట్టేసుకొని పెడితే వాళ్ళు వచ్చాక ఈజీగా ఇలాగా వాళ్ళు జస్ట్ అలా ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు అయిపోతుంది. హార్డ్లీ 15 minutes కుకింగ్ టైం ఈ స్టఫింగ్ చేసిన తర్వాత.
సో చీజ్ అంటే ఇంకా పిల్లలు ఏదైనా ఇష్టంగా తింటారు కాబట్టి ఆబ్వియస్గా ఇది వాళ్ళు బాగా నచ్చుతుంది. నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి అయితే ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. విడిగా మష్రూమ్స్ కూర వండినా ఏం వండినా పిల్లలు పెద్ద ఇష్టంగా తినరు, బట్ ఇలా చేస్తే మటుకు డెఫినెట్లీ నచ్చి తీరుతుంది. సో ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఒక 3 to 4 minutes కొంచెం ఆ చీజ్ మెల్ట్ అయ్యేదాకా ఉంచుదాం అంతే. 4 minutes అయిపోయింది. సో ఇంకా నేను ఇది ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసి ఇంకొక 1 minute అలాగ ఉంచుదాము మూత తీయకుండా. సో పూర్తిగా అది మెల్ట్ అవుతుంది అనమాట. అది స్టీల్ ప్యాన్ మూలాన మీకు ఈ చీజ్ అండ్ బటర్ కదా, సో అది బర్న్ అయ్యి కొంచెం బ్రౌన్గా కనిపిస్తాయి, బట్ ఇవేమి అడుగంటుకోవన్నమాట కింద. సో స్టీల్ ప్యాన్ మూలన అలా కనిపిస్తుంది అంతే. అదే నాన్ స్టిక్లో చేసుకోవచ్చు, బట్ నాన్ స్టిక్ వాడద్దు అంటున్నారు కదా, అందుకని స్టీల్ ప్యాన్లో చేస్తున్నాం. సో ఇప్పుడు ఇది ఒక 2 minutes ఉంచేసి ఇలాగే తర్వాత తీసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. నెమ్మదిగా తీసేసి ప్లేట్లో పెట్టేసుకుందాం ఒకటి. చూసారు కదా, ఇలా అడుగు ఏమి అంటుకోదు, అలా కనిపిస్తుంది తప్ప మనకి ఈజీగా వచ్చేస్తాయి ప్యాన్లో నుంచి. చీజ్ చక్కగా అలా కరిగిపోయి టాపింగ్లా వచ్చింది. వేడివేడిగా తింటేనే బాగుంటుంది. నేను ఎక్కువ వేడి తినలేను, సో చిన్నది తీసుకుంటున్నాను. చాలా వేడిగా అని చెప్పాను కదా, నేను అంత వేడిగా తినలేనని, బట్ సాఫ్ట్గా అసలు మెల్ట్ అయిపోతుంది ఈజీగా తింటే. చాలా సాఫ్ట్గా కుక్ అయ్యి ఆ చీజ్, ఆ లోపల స్టఫింగ్, అందులో కూడా పన్నీరు, ఈ మష్రూమ్ వచ్చి చాలా యూజువల్లీ అదొక స్లిప్పరీ టెక్స్చర్ ఉంటుంది కదా, ఎలా తింటే అసలు ఆ ఫీలే రాదు. సో అందుకనే ఆ ఫీల్తో చాలామంది మష్రూమ్ జోలికి వెళ్ళరు, బట్ ఇలా ట్రై చేయండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది, మీ ఇంట్లో వాళ్ళు కూడా మెచ్చుకుంటారు. సో ఎవరెవరన్నా ట్రై చేయాలనుకుంటే కింద ఈ డిష్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో డూ సపోర్ట్ మై ఛానల్ అనమాట. ఇది ఒక మంచి స్నాక్ ఐటమ్ ఈ వారం మీకు చూపించాను కదా. సో ఇంకేదన్నా ఇందులో వెరైటీ ఏదన్నా ఉంటే కూడా మీరు ఎలా చేస్తారో కూడా కింద నాకు చెప్పండి, నేను కూడా ఒకసారి ట్రై చేసి చూస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. యాజ్ యూజువల్ మీరు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఉంటాను. లెట్ మీ ఎంజాయ్ దిస్. టేక్ కేర్. బాయ్.